ఇండియా నుంచి సౌదీకి ఎట్లా రావాలి, సౌదీకి వచ్చిన తర్వాత ఎలాంటి వీసా మీద రావాలి, దాని తర్వాత ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆమన్ వీసా మీద వస్తే ఏ పని నింకుకోవాలి, దాని తర్వాత ఒకవేళ హౌస్ డ్రైవింగ్ వీసా మీద వస్తే మనకి ఎట్లుంటుంది అని చెప్పేసి వివరంగా చెప్తా. ముచ్చట ఏంటంటే, మనము సౌదీకి రావాలనుకున్నప్పుడు అయితే మనకు ఒక వీసా కావాలి. ఆ వీసా అనేది ఒక మంచి కఫీలు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర వీసా తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లనే వాళ్ళ పేరు మీద వీసాలు తీసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టుడు, మనకు ఎక్కువ అమౌంట్ కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టుడు ఉంటుంది కఫీల్లో. అయితే మొత్తానికైతే మీరు ఓల దగ్గర అయితే వీసా తీసుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా అడగండి. అంటే ఏం అడుగుతారంటే, మరి కఫీల్ మంచోడేనా, కఫీల్ ఎట్లా అంటాడు, ఇంతకుముందు వచ్చిన ఎట్లా చూసుకుంటాడు, ఇది అడగండి. అడిగిన తర్వాత మీకు ఆజాద్ వీసా మీద రావాలి, నేను సొంత పని ఈడ చేసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రము మీరు ఇక్కడ మనోళ్ళు ఉన్నారు అనుకుంటేనే రండి. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందో తెలియదు, మనకి ఇక్కడ ఏ పని చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా తెలియదు. అయితే మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పనులను ఇరికిస్తారు, వాళ్ళ దోస్తుల వాళ్ళ త్రూలో ఏదైనా ఒక పనులు ఎంచుకోవచ్చు. అయితే మీరు ఒంటరిగా వస్తా అంటే చాలా కష్టం అవుతుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం బెనిఫిట్. బయట పని చేసుకుంటే, బయట పని చేసుకున్నా కానీ ఒకవేళ నాలాగా కార్ తీసుకొని నేను ఏదైనా కిరాయిలు కొట్టుడు కానీ, లేకుంటే ఏదైనా డెలివరీ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, లేకుంటే ఇంటికాడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా ఉంటాయి, సేమ్ అట్లనే మన దగ్గర కూడా ఇక్కడ సౌదీలో కూడా ఉంటాయి. దాని మీద పోవడం కానీ, ఫస్ట్ పోవాలి, ఇట్లా ఇట్లా కార్ తీసుకోవాలి, కార్ లైసెన్స్ తీసుకోవాలి అని ఆలోచన ఉంటే మాత్రము ముందుగా మీరు ఏ వీసా తీసుకోవాలంటే ఆజాద్ వీసా తీసుకోవాలి. ఆజాద్ వీసా తీసుకుంటే మనం బయట ఏ పనైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఇండియా నుంచి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ గమ్కా మెడికల్ చేసుకోవాలి. గమ్కా మెడికల్కి 7,000 నుంచి 10,000 మధ్యలో ఖర్చు ఉంటుంది. దాని తర్వాత పాస్ అయిన తర్వాత మళ్ళీ తంబు కోసం 2-3 రోజుల తర్వాత పోవాలి. తంబు అయిపోయిన తర్వాత మనకు మెడికల్ అవి అన్నీ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మనకు కఫీల్కి చెప్పేసి ఫ్లైట్ బుక్ చేసుకొని రావచ్చు మనం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అకామ ఎన్ని రోజులకు వస్తుంది, మీరు ఇండియాలో ఉన్నప్పుడు కూడా మీరు మెడికల్ చేయించుకుంటారు. దాని తర్వాత మనకు సౌదీకి వచ్చిన తర్వాత మెడికల్ కావాలి అకామ కోసం. అకామ కోసం మెడికల్ కావాలి. మెడికల్ చేసుకున్నాము, అకామ వచ్చిన ఒక 15 రోజులలో. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, నువ్వు కారు తీసుకుంటా అనుకుంటున్నావా, లేదా బండి తీసుకుంటా అంటున్నావా, లేకపోతే ఏదైనా హెవీ వెహికల్ తీసుకుంటా అనుకుని ఏదైనా డ్రైవింగ్కి పోతా, లేకపోతే వెహికల్ సొంతంగా తీసుకుంటా అన్న కానీ మీరు ఫస్ట్ మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మనకి మెడికల్ అడుగుతాడు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేసి ఫస్ట్ సారి పోతాము. పోయిన తర్వాత వాడు అన్నీ మన వీసా అది ఇది చూసేసుకొని మనకు 2 రోజులు 3 రోజులు టైం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనకు డ్రైవింగ్ టెస్ట్ ఇస్తాడు. డ్రైవింగ్ టెస్ట్ మన ఇండియా తిరిగి ఇట్లా ఒక 100 మీటర్లు పోయే చూడు ఉంటుంది. పార్కింగ్ చేయాలి. 3 పార్కింగ్లు ఉంటాయి. ఇట్లా స్ట్రేట్ పార్కింగ్ ఉంటుంది, క్రాస్ పార్కింగ్ ఉంటుంది, రివర్స్ వేసేసి రివర్స్ పార్కింగ్ ఉంటుంది. అంటే 3 పార్కింగ్లు ఉంటాయి. నేను కార్ది చేసిన కాబట్టి కార్ విషయం చెప్తున్నా. ఈ 3 పార్కింగ్లు ఉంటాయి. ఉన్న తర్వాత మనకి ఇది లైసెన్స్ ఆటోమేటిక్ మనం ఇండియాలో నడిపినాం కాబట్టి మనకు ఆ కార్ ఇది అంతా ఈజీగానే ఉంటుంది. కానీ ఏంటంటే మనకి ఇది లెఫ్ట్కి ఉంటుంది. కొంచెం ఒక 2 సార్లు మీరు ఏదైనా డ్రైవ్ చేస్తే మాత్రం అలవాటు అయిపోద్ది. తీసుకున్న తర్వాత లైసెన్స్ ఉంది, మరి కార్ ఎట్లా తీసుకోవాలా? కార్ తీసుకోవాలంటే మన దగ్గర లైసెన్స్ ఉండాలి, అకామ్ ఉండాలి వ్యాలిడ్ది. ఫస్ట్ మనము మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఈఎంఐలో కూడా దొరుకుతుంది రియాద్లో. ఈఎంఐది అంటే మీకు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈఎంఐ ఏదైనా ఆప్షన్ ఏదైనా ఉన్నా అంటే అట్లా తీసుకోండి. మన ఇంటి కాడ డౌన్ పేమెంట్ కట్టేసి మనం బైకులు కానీ కార్లు కానీ తీసుకుంటాం కదా, సేమ్ అట్లనే మనకి ఇక్కడ సౌదీలో కూడా అవైలబుల్ ఉన్నది. నేను నిషాన్ కార్ కూడా ఇట్లనే తీసుకున్నా. అయితే మనకి తీసుకున్న తర్వాత నెలకి అమౌంట్ అని ఒకటి ఉంటుంది, 2,000 రూపాయలు. అంటే మన ఇక్కడి నేను 2,000 రూపాయలు రియాల్ కడుతున్నా నేను. ఫస్ట్ డౌన్ పేమెంట్ ఏమో 8,000 రూపాయలు కట్టిన, నెలకి 2,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నా. నా డ్రైవింగ్ లైసెన్స్ మీదనే తీసుకున్న కారు. అంటే అట్లా డ్రైవింగ్ లైసెన్స్ అకామా తీసుకుంటారు. అంటే మా వాళ్ళకి అకామా లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అకామా ఉంది. వాళ్ళ పేరు మీద తీసుకుంటే ఏంటంటే ఇయ్యరు అట్లా. నీదే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, నీదే అకామా ఉండాలి. ఇవి 2 ఉంటే ఇస్తారు ఈఎంఐ. దాని తర్వాత తీసుకున్నాము, ఇచ్చినాము, దొరికింది, కారు మంచిది దొరికింది. తీసుకున్న తర్వాత పని ఏది లెంకోవాలా అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మనం ఏం చేయాలంటే, మన దగ్గర కారు ఉంటే
ఒక 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 2-3 రోజుల మందము మనం ఏ పని పట్టుకోకుండా డైరెక్ట్ మీరు ఉండే ప్రదేశంలో తిరగండి. ఎందుకంటే మనకి ఈ రస్తా అలవాటు కావాలి. అంటే రోడ్డు మన సైడు ఇట్లా రైట్ పోతాం, లెఫ్ట్ పోతాం, అంతా తికమక్క ఉంటుంది ఈడ. కాబట్టి ఒక 2 రోజులు చూడండి. ఒకవేళ పాతోళ్ళు అయితే మీకు అవగాహన ఉంటుంది. కొత్తోళ్ళు అయితే ఒకసారి అయితే కంపల్సరీ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీరు వెహికల్ తీసుకున్నారు. వెహికల్ తీసుకున్న తర్వాత ఏదైనా వర్క్లు ఇంకోవాలన్నా ఎట్లా అని అంటే, నేనైతే చేసింది ఎట్లా అంటే, ఇట్లనే నేను డెలివరీ చేస్తున్నారు, బయట కనబడతారు కదా చేసేటోళ్ళు, వాళ్ళని అడిగిన, అన్న మరి ఎట్లుంటుంది అంటే, బైక్ మీద చేసేటోళ్ళని అడిగితే బైక్ మీద మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పేసిళ్ళు. కానీ నేను ఒక 10 మందిని అడిగితే ఒక 5గురు ఏమో అట్లా చెప్పిళ్ళు, ఒక 5గురు ఇట్లా చెప్పిళ్ళు. ఏంటంటే సౌదీలో మీరు ఏదైనా డెలివరీ వేయాలనుకుంటే మాత్రము మన బైక్ అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వకండి, కారే నేను. ఎందుకంటే మీకు ఈడ ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎట్లా వాతావరణం ఉంటుందో తెలియదు. కారు ఉంటే అన్నిటికీ సేఫ్. తర్వాత ఇండియాలో కూడా మనం ఇండియా పోయేందుకు కూడా ఇక్కడ బతుకుంటాం. మనం బైక్ మీద అంటే మనకు గ్యారంటీ ఇవ్వలేం మన పానం కోసము. సరే మీరు వెహికల్ తీసుకున్నారు, పని కోసం ఎంచుకోవాలా, ఏ పని చేస్తే బెటర్ అంటే ఎంత సాలరీ ఉంటే బెటర్. అయితే కొన్ని కంపెనీలలో ఎట్లుంటాయంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీలో జాయిన్ కూడా కావచ్చు. అయితే కంపెనీలో ఏం చేస్తారంటే వాళ్ళే వెహికల్ ఇస్తారు, వాళ్ళే డీజిల్ ఇస్తారు, మనకు మన డైలీ ఇంటర్నెట్ కలెక్షన్ వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత 2,500 నుంచి 3,000 మధ్యలో సాలరీ ఇస్తారు. ఫుడ్ మనదే, బెడ్ మనదే ఉంటుంది. ఇట్లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. నూనె డెలివరీ ఉన్నది, అంటే నూనె ఫుడ్ డెలివరీ ఉంది, నూనె మునేట్స్ ఉంది. దాని తర్వాత నూనె తలపు అనుకుంటే ఏదో అది 3 రకాలుగా ఉన్నాయి దీంట్లో. దాని తర్వాత మనకు నేను చేసే డెలివరీ దాంట్లో అయితే మనకు హ్యాంగర్ స్టేషన్ ఉంది, ఫుడ్ ఉంది, నూనె ఫుడ్ ఉంది, మనకి జాహెద్ ఉంది, ఇంకా ఇంకేమున్నాయి అవి 3-4 రకాలుగా ఉన్నాయి అవి మొత్తం. అది వాటి గురించి తెలిసి నేనైతే ఎక్కువ యూజ్ చేసేది ఇవి. ఒకవేళ మీరు ఫుడ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేయండి. లేదు నేను కిరాయిలు కొట్టుకుంటా, నాకు నేను ఈడు ఉన్న ఒక 5-6 సంవత్సరాలు ఉన్న కిరాయిలు కొట్టుకోగలుగుతా అని చెప్తే కిరాయిలు కొట్టుకుంటే మాత్రం బెస్ట్. ఇక మనకి స్కూల్ని దించచ్చుడు, మద్రసాలో దించచ్చుడు, అది ఇవి ఉంటాయి. అయితే అవి లెంకుకొని మీరు పట్టుకున్నారు అనుకో, ఇక దానికన్నా ఇక ఏది మంచిగా ఉంటుంది, ఇక బెస్టే అది నాకు తెలిసి. అట్లా కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మన కార్ విషయం పక్కకు పెట్టేస్తే మనకు హెవీ వెహికల్ అని ఉంటుంది కదా. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఎట్లా తీస్తారో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే. మనకు అది డ్రైవింగ్ వచ్చు కానీ మనం అవసరం వల్లే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తానికి. కానీ వాళ్ళది ఎట్లుంటుంది అంటే సేమ్ ఇట్లనే వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తారు. నాకు మొన్న ఒక అన్న వాటర్ దాని గురించి చెప్తే సేమ్ ఇట్లనే వాటర్ గురించి మనకి ఇళ్ళల్లో మన ఇంటికాడ ఎండాకాలం వస్తే ట్రాక్టర్ మీద పోస్తారు చూసినా, సేమ్ అదే విధంగా ఈడ పెద్ద పెద్ద బండ్లు వాడతారు. మనకు వాళ్ళ కిరాయిలు ఉంటాయి, వాళ్ళే ఫోన్ చేస్తారు, మ్యాప్ పంపించేస్తారు, మనం పోయి డైరెక్ట్ అన్లోడ్ చేసేసి వచ్చుడే. ఇది ఒకటి ఉంటుంది. నాకు ఇదంతా కాదు, నేను ఏదన్నా కూర్చున్న కానీ వర్క్ చేసుకుంటా అంటే మనకి రియాద్లో మాత్రం నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఏదన్నా కూర్చున్న కానీ వర్క్ వేయాలి నేనంటే ఏదైనా హోటల్లో చూసుకోండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే హోటల్లో చూసుకోండి. డైరెక్ట్ మీకు హిందీ కానీ ఈడ మనోళ్ళు మస్తు మంది ఉంటారు, అరబీ మనోళ్ళు తక్కువ మాట్లాడతారు, హిందీ ఎక్కువ మాట్లాడతారు. హిందీ వచ్చి ఉంటే మాత్రం మీరు హోటళ్ళకు ఏమన్నా ఇట్లా పని కావాలా అది అని చెప్తే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇదంతా వద్దు, నేనే ఓన్గా బిజినెస్ చేస్తా అనుకుంటే ఇంకా ఇది బెస్ట్. ఎట్లా అంటే నీకు ఏదైనా ఫుడ్ దాంట్లో అయితే నేను ఎందుకు ఎక్స్పెషల్లీ ఫుడ్ అని చెప్తున్నా అంటే, ఇక్కడ ఫుడ్కి వాల్యూ బగ్గుంది. అంటే ఫుడ్కి వచ్చే మనీ బగ్గా ఉన్నది. మేము చేసే చిల్లర పని కన్నా ఫుడ్ దాని మీద బిజినెస్ మీద వర్క్ చేస్తే బగ్గా ప్రాఫిట్లు ఉన్నాయి. మీకు ఏదైనా బిర్యానీ కానీ లేకుంటే మన ఏమంటారు దాన్ని పిజ్జాలు, బర్గర్లు అవి చేసేంత ఉంటే ఇక్కడ మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు, సొంతంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక అదంతా కాదు, ఇక నేను ఏదన్నా ఇక బండే నడుపుకుంటా, నాకు కూడా ఇండియాలో కూడా బండి నడిపినా, ఈడ కూడా బండి నడుపుతా, వెహికల్ నడుపుతా అని చెప్తే మనకు రెంట్ కార్స్ దొరుకుతాయి. అట్లా తీసుకొని మన ఏదైనా కంపెనీలో పెట్టుకోవాలి. అంటే మనకు సౌదీ వాళ్ళ పేరు మీద పికపింగ్ డ్రాపింగ్ తీయరు, ఐడి సౌదీ వాళ్ళ పేరు మీద ఇస్తారు. వారికి ఇంత నెలకి ఫాయిదా ఇవ్వాలి, ఒక 500, ఒక 1,000 రూపాయలు అని చెప్పేసి ఫాయిదా ఇవ్వాలి. పికపింగ్ డ్రాపింగ్ ఉంటుంది. దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తా ఎట్లా తీసుకోవాలని చెప్పేసి. ఇవి ఉంటాయి. దాని తర్వాత కూడా మనకు ఇంకా ఇక్కడ మన ఇంటికాడ వాటర్ ప్లాంట్ ఎట్లుంటాయో సేమ్ ఇట్లనే షాపులు ఉంటాయి వాటర్వి. ఆ విధంగా పెట్టుకున్నా కానీ అది కూడా ప్రాఫిటే ఉంటుంది. సరే అన్న, ఇవన్నీ చెప్తున్నావు, నేను